నమస్కారం. మాధవి పాకశాలకి స్వాగతం. మన వంటల్లో ఆరోగ్యకరమైనవి జంక్ ఫుడ్ అంత రుచిగా ఉండవు. రుచిగా ఉండే పదార్థాలు చాలా మటుకు ఆరోగ్యానికి మంచివి కావు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండే పదార్థాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అటువంటి కొద్ది పదార్థాలలో ఈ నట్స్ అండ్ మల్టీగ్రెయిన్ లడ్డు ఒకటి. ఆల్మండ్స్లో ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆవు నెయ్యిలో మోకాళ్లల్లో గుజ్జు పెరగడానికి సహాయపడుతుంది. బెల్లంలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మల్టీగ్రెయిన్స్లలో ప్రోటీన్స్ బాగా ఉంటాయి. మరి అటువంటి రుచికరమైనటువంటి లడ్డూని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక కడాయిలో పల్లీలు వేసి వేయించుకుందాము. పల్లీలన్నీ వేగాక తీసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో మినపగుండ్లు, పొట్టు పెసరపప్పు, కందిపప్పు వేసి వేయించుకుందాము. ఇక్కడ నేను మినపగుండ్లు యూజ్ చేస్తున్నాను. పొట్టు మినపపప్పు యూజ్ చేయాలనుకునే వాళ్ళు అది కూడా వేసి వేయించుకోవచ్చు. పప్పు గింజలన్నీ కూడా బాగా దూరగా వేగాయి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అలాగే అటుకులు వేసి వేయించుకుందాము. ఇక్కడ నేను ఎర్ర అటుకులు తీసుకొని వేయించుతున్నాను. మీకు అందుబాటులో ఏ అటుకులు ఉంటే ఆ అటుకులు యూజ్ చేసుకోవచ్చు. అలాగే బాదం పప్పు కూడా వేసి వేయించుకుందాము. ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాము. ఇప్పుడు బొంబాయి రవ్వను వేయించుకుందాము. ఇక్కడైతే నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెయ్యిలో వేయించుకోవాలనుకుంటే నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పుచ్చగింజలు, ప్రొద్దుతిరుగుడు గింజలు వేసి దోరగా వేయించుకుందాము. ఇప్పుడు నువ్వులని వేయించుకుందాము. ఓట్స్ని వేయించుకుందాము. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి గోధుమ పిండి, రాగి పిండి వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకుందాము. ఇవి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటే లడ్డూలు అనేది రుచి చాలా బాగా వస్తుంది. దీనికి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. కొంచెం ఓపికగా నిదానంగా వేయించుకుంటే లడ్డూ రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిన వాటిని ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పప్పు గింజలన్నీ కూడా వేయించడం జరిగింది. ఇక్కడ గట్టిగా ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ఒక బౌల్లో, కొంచెం మెత్తగా ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ఇంకో బౌల్లో తీసుకున్నాను. ఫస్ట్ పప్పు గింజలన్నీ కూడా వేసి పౌడర్ తయారు చేసుకుందాము. పప్పు గింజల పౌడర్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పప్పు గింజల పొడి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మిగతా పదార్థాలన్నిటినీ కూడా
మిక్సీ జార్లో వేసి పౌడర్ తయారు చేసుకుందాము. దీంట్లో కొద్దిగా యాలకులు కానీ యాలకుల పొడి కానీ వేసుకుందాము. మిగతా పప్పు గింజలన్న పొడి కూడా తయారైపోయింది. దీన్ని కూడా బౌల్లోకి వేసుకుందాము. బాదం పప్పులు మిక్సీకి వేసి పౌడర్ తయారు చేసుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పుట్నాలు, కొబ్బరి పొడి వేసి పౌడర్ తయారు చేసుకుందాము. దీంట్లో బొంబాయి రవ్వ, ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్నటువంటి పిండి మిశ్రమాన్ని వేసుకుందాము. ఇవంతా కూడా బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకుందాము. అన్ని పప్పుల్ని పట్టుకున్నటువంటి పిండి మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొద్దిగా పిండి మిశ్రమం, కొద్దిగా బెల్లం వేసుకుంటూ రెండు కలుపుకుంటూ మరొకసారి మిక్సీ పట్టుకుందాము. చూడండి, బెల్లము పిండి రెండు బాగా కలిసిపోయి మంచి ఫైన్ పౌడర్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుందాము. అలాగే మిగతా పిండి, బెల్లము కొద్ది కొద్దిగా కలుపుకుంటూ అంతా పిండి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. పిండి మిశ్రమం అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని నెయ్యి వేసి లడ్డూలు ఎలా చుట్టుకోవాలో చూద్దాము. ఈ పిండి మిశ్రమంలో నెయ్యి గోరువెచ్చటి కంటే కూడా కొద్దిగా వేడి చేసి వేసి కలుపుకొని లడ్డూలు తయారు చేసుకుంటే లడ్డూలు చాలా రుచిగా చాలా బాగా వస్తాయి. నెయ్యి అనేది మీకు అనుకూలంగా చూసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండకు చుట్టడానికి వచ్చేలాగా చూసుకొని కలుపుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.